ఓం నమ శివాయ. నమస్కారం భక్తులారా. శివమహాపురాణం పరంపరలో ఈరోజు అత్యంత కీలకమైన ఘట్టమైన దక్షయజ్ఞం ప్రారంభం. దక్ష ప్రజాపతి చేసిన ఒక అహంకార నిర్ణయం ఒక యజ్ఞాన్ని మాత్రమే కాదు, ఒక కుటుంబాన్ని, ఒక రాజ్యాన్ని, చివరికి అతని గర్వాన్ని నాశనం చేసింది. ఆ కథను ఇప్పుడు తెలుసుకుందాం. సతీదేవి పరమేశ్వరుని వివాహం తర్వాత కైలాసంలో ఆనందంగా జీవిస్తుంది. కానీ దక్ష ప్రజాపతి మనసులో మాత్రం శివునిపై ద్వేషం తగ్గలేదు. నా కుమార్తెను వివాహం చేసుకున్న నన్ను గౌరవించలేదు, సభలో నాకు లేచి నమస్కారం చేయలేదు అనే భావనతో అతని అహంకారం రోజు రోజుకి పెరిగింది. ఆ ద్వేషమే ఒక మహాయజ్ఞానికి కారణమైంది. ఒకరోజు దక్షుడు మహాయజ్ఞం నిర్వహించాలని నిర్ణయించాడు. దేశ దేశాల నుండి మహర్షులను, దేవతలను, రాజులను యజ్ఞంలో పాల్గొనమని ఆహ్వానించాడు. బ్రహ్మదేవుడు, మహావిష్ణువు, ఇంద్రుడు, అష్ట దిక్పాలకులు అందరికీ ఆహ్వానం పంపించాడు. కానీ ఒక్కరికి మాత్రం ఆహ్వానం పంపలేదు. ఆయనే జగదీశ్వరుడు, మహాదేవుడు, పరమశివుడు. దక్షుడు ఉద్దేశపూర్వకంగానే శివుణ్ణి అవమానించాలని నిర్ణయించుకున్నాడు. ఆయనకు ఆహ్వానం అవసరం లేదు అని అహంకారంతో ప్రకటించాడు. యజ్ఞం ప్రారంభమైంది. వేద మంత్రాలు మార్మోగుతున్నాయి. అగ్ని ప్రజ్వలిస్తుంది. దేవతలు ఒక్కొక్కరుగా యజ్ఞానికి చేరుకుంటున్నారు. ఈ వార్త కైలాసానికి కూడా చేరింది. సతీదేవి ఆశ్చర్యపోయింది. నా తండ్రి ఇంట్లో యజ్ఞం జరుగుతుందా అని ఆలోచించింది. ఆమె హృదయంలో పుట్టింటిపై ప్రేమ, భర్తపై భక్తి, ఈ రెండింటి మధ్య సంఘర్షణ మొదలైంది. సతీదేవి పరమశివుని వద్దకు వెళ్ళి ఇలా అడిగింది: ప్రభు, నా తండ్రి ఇంట్లో మహాయజ్ఞం జరుగుతోంది. నేను అక్కడికి వెళ్ళవచ్చా? ఆ ప్రశ్నకు పరమశివుడు ఏమి సమాధానం చెప్పాడో తెలుసా? సతీదేవి యజ్ఞానికి వెళ్ళిందా? వెళితే అక్కడ ఆమెకు ఎలాంటి అవమానం ఎదురైంది? ఆ ఉత్కంఠ భరితమైన సంఘటనను తదుపరి భాగంలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఆధ్యాత్మిక మిత్రులకు షేర్ చేయండి. శివమహాపురాణం మొత్తం పరంపరను మిస్ కాకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. స్వస్తి.